ఎక్స్క్యూజ్ మీ, మీరు చెప్పిన కండిషన్స్ మావన్ కంటే నాకే బాగా సెట్ అవుతాయి. పచ్చిగా చెప్పాలంటే మీకంటే బెటర్ కండిషన్స్ నా దగ్గర ఉన్నాయి. నాకు మీలాగే పెళ్ళైన తర్వాత అత్తకి, మామకి, బొమ్మాడికి, వదినకి రెస్పెక్ట్ చేయడం చేత కాదు. ఓ పని చేద్దాం, నా పేరెంట్స్ కి నువ్వు రెస్పెక్ట్ చేయకు, నీ పేరెంట్స్ కి నేను రెస్పెక్ట్ ఇయ్య. నీ బతుకు నీది, నా బతుకు నాది. నెంబర్ 2, ఐఎమ్ ఆల్సో పబ్లిక్ ఫిగర్. నా ఇన్స్టా ఐడి, నా ఎఫ్బీ ఐడి నువ్వు అడగొద్దు. నేను చాటింగ్ చేసుకుంటాను, నేను డేటింగ్ లోకి వెళ్తుంటాను. సో నీకు నచ్చిన వాళ్ళతో నువ్వు చాటింగ్ చేసుకో, నాకు నచ్చిన అమ్మాయితో నేను డేటింగ్ చేసుకుంటాను. నెంబర్ 3, పెళ్ళైన తర్వాత ఇద్దరం కలిసి ఉందాం అనుకున్నావు అనుకో, నువ్వు ఒక 10 లక్షలదే, నేను ఒక 10 లక్షలు తెస్తా. ఇద్దరం కలిసి కొత్త ఇల్లు కొనుక్కొని ఉందాం. పోనీ రెంట్కుందాం అనుకున్నావు అనుకో, నువ్వు ఒక 5,000 దే, నేను ఒక 5,000 తెస్తా. రెంట్ షేర్ చేసుకొని ఉందాం. ఇంకా గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ అంటావా? నాకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. నువ్వు నీ బాయ్ ఫ్రెండ్స్ తో తిరుగు, నేను నా గర్ల్ ఫ్రెండ్స్ తో తిరుగుతా. పేరెంట్స్ ముందు మాత్రం పెళ్ళ మొగుల్లా ఉందాం. నెక్స్ట్, పబ్లిక్ ప్లేస్ లో పోవే రావే ఒసేగిసే అంటావా? అసలు పబ్లిక్ ప్లేస్ లో ఉన్నప్పుడు నువ్వు నా పెళ్ళమన్న విషయం మర్చిపోతా. నీకు నచ్చిన నువ్వు లైన్ వేసుకొని, నాకు నచ్చిన దానికి నేను లైన్ వేసుకుంటా. ఏమంటావు? ఇక ఇంటి పని, వంట పని అంటావా? పని మనిషిని పెట్టుకుంటే అయిపోయేది. దాని గురించి నేను పెద్దగా పట్టించుకోను. నెక్స్ట్, పిల్లల్ని ఇప్పుడు పోషించే శక్తి నాకు లేదు.